ఫ్రెండ్స్, సంగవి యూట్యూబ్ ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఆయన వచ్చేసి మా చిన్న మామ. ఎట్లున్నారు చూడండి ఫ్రెండ్స్. వర్షం కొట్టాలన్నాక టీ షర్ట్ ఇప్పేసి తిరుగుతాండి చూడండి ఫ్రెండ్స్. చల్ల ఎట్లా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతాను. మై హౌస్, ఇది మా బిల్డింగ్. చల్లగా వస్తుంది గాలి, చల్లగా వస్తుంది. చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోతుందో, ఫుల్ గాలి వస్తుంది చూడండి. అక్కడ మాదే అమ్మాయి చెట్టు. నన్ను నమ్మరాదా? అబ్బా, ఈ వీడియో నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాము. మా చెట్టు ఇప్పుడు తీసుకో మామ. మా మరిది, దట్ మీన్స్ మా చిన్న మామ. ఎంత ఎండలు కొట్టింది, ఎంత చల్లగా అయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. పక్కనే ఉన్నా. ఈయన ఆయన సింగర్ ఆయన ఇంటికి వస్తుంది, ఆయన ఫోన్ అతనే సరిపోతుంది. మేము చల్లగా వస్తుందని పైనుండి మొత్తంగా మెల్లగా పైకి వస్తాం. ఇవి వచ్చిన కొట్టుకుని చూసి ఎగురుతాడు. ఇక ఎంత చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మా ఊళ్ళో మస్తు ఎంజాయ్ చేస్తాడు. మా క్యాండీ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తాడు. ఇక మా మామనైతే మా క్యాండీ కానీ పట్టుకొని అసలే ఆడతలేదు. దాన్ని పట్టుకొని ముద్దించుకుంటా కొరుక్కుంటా ఎంజాయ్ చేస్తాడు. సండే వచ్చిందంటే చాలు మా క్యాండీ అంతనే సరిపోతుంది. మా చిన్న మామకి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఆయన ఊ అని మొత్తుకుంటానని వీడు ఊ అని మొత్తుకుంటాను. వాళ్ళని చూసుకుంటా నేను వీడియో తీస్తాను. మా ఆయన పోయి సపరేట్గా నిలుస్తున్నాడు. ఆయన మాత్రం కలవనే కలవడు. ఆయన ప్రైవేట్ ప్లేస్ అయినది. ఆయన ఎటువైనా ఒక పక్కకు పోతాడు, మా దగ్గర కలవనే కలవడు. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాను. చల్ల పొద్దున్న దాకా ఫుల్ ఉడకపోసింది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మా క్యాండీ ఆ మూలకి, మా ఆయన ఈ మూలకి, నేను ఇది మా టెర్రస్. ఇప్పుడు చెప్తాను ఒకటి. మా ఆయన చూపు చూడండి, ఏం చేస్తాను దీని ఇష్టం, ఏమన్నా వేసుకొని నాకు సంబంధం లేదు. కింద ఆమె వచ్చేసి మా అత్త, దట్స్ మీన్స్ మా అమ్మమ్మ సొంత. అదేంటి చూడండి, పప్పు పడతా అనుకుంటా పోతాను, లోకాలేసి పడతా అనుకుంటా పోతాను. అద్దాన్ని మేము మొత్తుకుంటాను. వర్షం వచ్చేటట్టు ఉంది, అవసరం మా పోగొట్ట అంటే వద్దు. ఈరోజు ఇంటికాడ ఉన్నా పోతా, రోజు 100 రోజుల పనిపోతుంది అద్దాన్ని తినకుండా. ఇప్పుడు ఖాళీ ఉన్న మళ్ళీ ఇది పొద్దుగాల 100 రోజుల పనిపోయేది మేము చేసుకునే అత్తా అనుకుంటుంది. ఛాయ్ పెడితే తాగినాక పోని తింటలేదు. మా ఆయన అది ఇట్లా తింటలేదు కదా అండి. నవ్వయ్యా అంటే ఈ అని బరినోడు ఎట్లా నవ్వుతుంది. మనం ఏమైనా వేసుకొని ఆయన జస్ట్ స్మైల్ నవ్వు నేను ఇస్తాడు అంతే, అంత నుంచి ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోవద్దు మా ఆయన దగ్గర తెలుసా. ఎందుకంటే ఆయన కొంచెం డిఫరెంట్, అందరిలో కలవడు కానీ మస్తు మంచోడు. ఇక మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి ఎవరితో అవసరం లేదు, వీళ్ళిద్దరు ఏడున్నా వీళ్ళిద్దరు ఉంటాయి. వీళ్ళకి వేరే ప్రపంచం లేదు. వీళ్ళు మా ప్రపంచాలకు రమ్మంటారా, సొంతంగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి ఎవరితో అవసరం లేదు. మా క్యాండీ వాళ్ళ బాబాయ్ సరిపోతుంది. వాళ్ళకి పక్క పంటలతో ఎవరితో. ఇక మా ఆయన మేము ఎంత పిలిచినా మమ్మల్ని పట్టించుకోండి. ఆయన
చుట్టూ చూసుకుంటే ఆయన ప్రపంచంలో ఆయన ఉంటాడు. నేను ఒక్కదాన్ని అందరి ప్రపంచంలో సొచ్చుకుంటా వెళ్ళుకుంటా ఉంటా. ఇటు ఈయన దగ్గర పోతా నాకు వస్తే ఆయన దగ్గర వస్తే హ్యాండ్ దగ్గరికి పోతాను. ఏం చేయాలి ఫ్రెండ్స్, మా వాళ్ళది ఇట్లుంటుంది చెప్పండి. అది అయ్యారు మా వాడు ఫుల్గా స్మైల్ ఇస్తాను సన్నగా వచ్చినప్పుడు. పొద్దున్నాక ఫుల్ ఏడ్చింది, మస్తు ఉడకపోసింది. కూలర్ వేసినా ఏది వేసినా అస్సలు ఘోరం, మస్తు ఉడకపోసింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. వర్షం ఇట్లనే 2-3 రోజులు కొట్టారా కానీ అబ్బా ఎంత చల్లగా అవుతుందో. ఇక వీళ్ళిద్దరు ఎవరు మాట్లాడరు, ఆయన మాట ఈయన మాట ఆయన. మావాడు ఎంజాయ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజు సండే ఇట్లా గడిచిపోయింది. ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళ కానీ చల్లగా టెర్రస్ ఎక్కినది మాత్రం మా క్యాండీ అయితే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తాడో, ఎంత నవ్వుతాడో. వాడు ఫుల్ చల్లగా చొట్ట బుగ్గలు స్మైల్ అలానే ఇస్తాడు మైసాన్. వాళ్ళిద్దరు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళనే వీడియో తీపుతాను ఎందుకంటే వాడు మంచిగా నవ్వుతాడు. ఈ ఒక్క సండేనే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండేది. సండే నెక్స్ట్ మండే వచ్చినా మళ్ళీ సండే వచ్చేదాకా చూడాలి. పొద్దున కోసేపు ఎత్తుకుంటే సాయంత్రం కోసేపు, పొద్దున్న దాకా ఉండరు కదా. సండే మాత్రమే ఎంజాయ్ అంటే సండే మా ఇంట్లో. చూడండి మా క్యాండీ ఎట్లా స్మైల్ ఇస్తాడో, చల్లగా గాలి వచ్చిన కొద్దీ మస్తు ఎంజాయ్ చేస్తాను. వాడు ఏం చెప్పాలి వాళ్ళ బాబాయ్ కబుర్లు చెప్పిన కొద్దీ నవ్వుకుంటా చూసుకుంటా పట్టుకుంటా. దూరం పెడితే దగ్గర పెడతాను, దగ్గర పెడితే దూరం పోతాను. నోట్లో వేలు పెట్టుకుంటా ఆడతాను. మస్తు టైం పడుతుంది మా క్యాండీతోని. ఆ రోజంతా అట్లా గడిచిపోయింది మా మామకి. పైన మబ్బులు చూడండి ఎట్లున్నాయో, వర్షం ఫుల్గా పడతట్టుగా చల్లగా గాలి వస్తుంది, ఎంత చల్లగా ఉంటుంది. ఇక మా ఆయన ప్రపంచంలో పోతాడు ఆ ముందకి. ఆ ప్రపంచం ఆయనది అటు సైడ్కి పోతాడే మస్తు ఇటే. మబ్బులు అయితే ఎంత ఘోరంగా వచ్చినాయో. వర్షం పడితే ఇక పోదామని మా వెళ్ళా. నేను చల్లగా ఉండిపోసేపు ఉందామని లోపే మా ఆయన పద వర్షం పడేటట్టుంది, చల్ల జలుబు ఏదైతే మళ్ళీ తీసుకొని వచ్చేస్తాను. ఆయన అట్లా అయినా కానీ మరి మమ్మల్ని కింది తీసుకొస్తా అంటే చూస్తాడా అంటే ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.